ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా మొదటి టెస్టులో 295 రన్స్తో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో విఫలమైన బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్లో చెలరేగిపోయారు. జైస్వాల్, కోహ్లీ సెంచరీతో రాణించారు. మొదటి టెస్టులో టీమిండియా 150 రన్స్ ఆల్అవుట్ అయ్యగా బుమ్రా తన మ్యాజిక్ స్పెల్తో ఆస్ట్రేలియాను 104 రన్స్కే ఆల్అవుట్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించింది టీమిండియా. సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు అందరూ రాణించారు. ముఖ్యంగా జైస్వాల్ 161 రన్స్ చేయగా కేఎల్ రాహుల్ 77 రన్స్ చేశాడు. కోహ్లీ 100 రన్స్ చేయగా టీమిండియా 487 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. అయితే మొత్తం ఆధిక్యం 530 రన్స్గా ఉంది. అయితే బుమ్రా సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ల వేట మొదలుపెట్టాడు. మూడవ రోజు ఆస్ట్రేలియా 14 పరుగులే 3 కీలకమైన వికెట్ తీశాడు. నాలుగో రోజు సిరాజ్ దెబ్బకు వరుస విరామంలో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా బ్యాటర్లో ట్రావిస్ హెడ్ 89 రన్స్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్స్ తీయగా సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 3 వికెట్తో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 0తో లీడ్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.